అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మీరు బీటెక్ చదువుతున్నారా లేదా బీకామ్ బీఎస్సీ చదువుతున్నా సరే ఒకే ఒక్క పరీక్షతో దేశంలోనే పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ రావచ్చు అంటే నమ్ముతారా? అదే టీసీఎస్ ఎన్క్యూటీ. అసలు టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏమిటి? టీసీఎస్ ఎన్క్యూటీలో కొత్తగా ఏం మారింది? ఎవరు అర్హులు? ఈ ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు? పరీక్ష ఫార్మేట్ ఎలా ఉండబోతుంది? నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? పరీక్ష ఏ తేదీలో జరగబోతుంది? ఎన్క్యూటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనేక మరెన్నో విషయాలను ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటికి ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఎన్క్యూటీ ఎగ్జామ్ అనేది ఇంటర్వ్యూ కాకుండా కేవలం టాలెంట్ స్కోర్ మీద ఆధారపడి మనకి జాబ్ ఇస్తారు. రాసే ఒక్క పరీక్షతో టాప్ కంపెనీలు మీ స్కోర్ను చూసి మీకు ఉద్యోగాలను ఆఫర్ చేస్తాయి. అంటే మీరు నమ్మగలరా? ఇది నిజమండి. ఇప్పటి వరకు 1.5 మిలియన్ మంది రాసిన ఈ పరీక్ష ఇప్పుడు 2025లో లేటెస్ట్ అప్డేట్స్తో రీడిజైన్ అయింది. అయితే ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు సమస్యగా ఉందా? అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఈ ఎగ్జామ్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అర్థమవుతుంది. అసలు టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏమిటి? టీసీఎస్ ఎన్క్యూటీ అనేది టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్. ఇది టీసీఎస్ కంపెనీ నిర్వహించే స్కిల్ బేస్డ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ కేవలం టీసీఎస్లోనే ఉద్యోగం పొందడానికే కాదు, అంతకు పైగా ఇతర కంపెనీలో కూడా మీ స్కోర్ బేస్ చేసుకుని ఇతర కంపెనీలు మీకు ఉద్యోగాలను ఆఫర్ చేస్తాయి. టీసీఎస్ అయాన్ వాళ్ళు ఇయర్లీ 2 times ఈ ఎగ్జామ్ను నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ మరియు డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు వచ్చిన టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ వ్యాలిడిటీ అనేది 2 years వరకు ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే 2 years వరకు ఇంత కంపెనీలకు మీరు అప్లై చేయొచ్చు అన్నమాట. ఇది నిజంగా సూపర్ కదూ. ఇక 2025 టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్లో కొత్తగా ఏం మారింది అంటే ఏఐ బేస్డ్ ప్రాక్టోరింగ్. ఎగ్జామ్స్ ఇంటిగ్రిటీ పెంచడానికి మాడ్యులర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రారంభమైనది. అంటే మీకు ఏవైతే మాడ్యూల్స్ అవసరమో వాటిని మాత్రమే ఎంచుకోవచ్చు అన్నమాట. ఇక మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే జాబ్స్ అక్రాస్ ఇండస్ట్రీస్, ఐటీ, బిఎఫ్ఎస్ఐ, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి తదితర విభాగాల్లో మీ స్కోర్ను బేస్ చేసుకుని మీ స్కోర్ ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక మెయిన్గా ఈ ఎన్క్యూటీ స్కోర్ బోర్డులో 3 categories ఉంటాయి. ఒకటి కాగ్నిటివ్ స్కిల్స్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్, అలాగే సబ్జెక్ట్ డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటాయి. ఇక టీసీఎస్ ఎన్క్యూటీకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే 2023, 24 and 25 పాస్డ్ అవుట్స్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, బీకామ్, బిఎస్సి మరియు బిఏ వివిధ విభాగాల్లో డిగ్రీని కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కు అర్హులు. అలాగే యూజీ, పీజీ, డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ అవకాశం ఉన్నది. నో మినిమం సిజిపిఏ రెస్ట్రిక్షన్. ఎవరైనా ఈ ఎగ్జామ్కు అర్హులు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? సబ్జెక్ట్ టైం ప్రశ్నలు ఏ విభాగాల్లో ఉంటాయో తెలుసుకుందాం. మీరు బేస్ మాడ్యూల్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే మొత్తం ఎగ్జామ్ మీకు 80 మార్క్స్కు ఉంటుంది. అందులో వెర్బల్ ఎబిలిటీ మీద 24 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి డ్యూరేషన్ 30 minutes ఉంటుంది. అలాగే రీజనలింగ్ ఎబిలిటీ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి 50 minutes టైం ఉంటుంది. ఇక ఫైనల్గా న్యూమరికల్ ఎబిలిటీ, దీనిపై 26 క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం 40 minutes ఉంటుంది. ఓవరాల్గా బేస్ మాడ్యూల్ ఎగ్జామ్ 80 మార్క్స్కు ఉంటుంది. మొత్తం ఎగ్జామ్ 120 minutes ఉంటుంది. ఇక బేస్ ప్లస్ ఆప్షనల్ మాడ్యూల్ అయితే 150 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది. ఆప్షనల్ మాడ్యూల్లో ప్రోగ్రామింగ్ లాజిక్ విభాగంలో 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్కు 10 మార్క్స్. ఇక దీనికి టైం చూసుకున్నట్లయితే 15 minutes ఉంటుంది. అలాగే కోడింగ్ విభాగంలో 2 కోడ్స్ను సాల్వ్ చేయమని ఇస్తారు. వాటికి 45 minutes టైం ఉంటుంది. 2 కోడింగ్స్కి కలిపి 60 మార్క్స్, అంటే ఈచ్ వన్ 30 మార్క్స్ అనమాట. ఈ 2 విభాగాల్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది. క్లియర్గా చెప్పాలంటే ఓన్లీ బేస్ ఎగ్జామ్ అయితే 80 మార్క్స్, అలాగే బేస్ ప్లస్ ఆప్షనల్ అయితే 150 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది. ఆప్షనల్ మాడ్యూల్స్
ఐటీ రోల్స్కి ఉపయోగపడుతుంది లైక్ టీసీఎస్ డిజిటల్ అండ్ ప్రైమ్. ఇక ఈ ఎగ్జామ్కు నెగిటివ్ మార్క్స్ ఉంటుందా అంటే నెగిటివ్ మార్క్స్ అనేది ఏమీ లేదు. ఎగ్జామ్ వచ్చేసరికి హోమ్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ గానే ఉంటుంది, కానీ స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ మరియు పరీక్ష టైమింగ్స్ మార్నింగ్ 8:30 నుంచి 9:30 వరకు ఉంటాయి. టీసీఎస్ ఎన్క్యూటీ 2025 జూలై స్లాట్, జూన్ 30 లాస్ట్ డెడ్ లైన్, అంటే రిజిస్ట్రేషన్స్ 30 వరకు క్లోజ్ అవుతాయి. ఎగ్జామ్ జూలై 12 అండ్ 14, 2025 డేట్లో జరగనున్నది. అఫీషియల్ వెబ్సైట్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే దాని నుంచి అప్లై చేసుకోండి. ఇక అందరికీ మేజర్గా వచ్చే ప్రాబ్లం ఎగ్జామ్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి. మీకు ఎందుకండి టెన్షన్, నేనున్నా కదండి. మెయిన్గా మనం కాగ్నిటివ్ స్కిల్స్లో ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే బాగా యాప్టిట్యూడ్లో అయితే టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇక రీజనింగ్లో అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్ అండ్ సిరీస్. ఫైనల్లీ ఇక వర్బల్లో అయితే రీడింగ్ కాంప్రహెన్షన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ను బాగా ప్రిపేర్ అవ్వాలి. మెయిన్గా ద బెస్ట్ టిప్ ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక బుక్స్ గురించి చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్, అరుణ్ శర్మ బుక్స్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా రెగ్యులర్ మాక్ టెస్ట్, టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఇక ఫైనల్లీ అందరికీ వచ్చే డౌట్, ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత జాబ్స్ ఎలా వస్తాయి. మీ ఎగ్జామ్ స్కోర్ రివీల్ అయిన తర్వాత టీసీఎస్ జాబ్ పోర్టల్లో మీరు మీ స్కోర్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఉద్యోగాలు సూచించబడతాయి. ఓన్లీ టీసీఎస్ఏ కాకుండా ఇతర కంపెనీలు కూడా మీ స్కోర్ను యాక్సెస్ చేస్తాయి. టీసీఎస్ ఇట్ సెల్ఫ్ యూజెస్ ఇట్స్ ఫర్ టీసీఎస్ నింజా అండ్ డిజిటల్ రోల్స్కి మాత్రమే. ఇతర కంపెనీలు ఏమనగా టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ, టీవీఎస్, ఈక్విఫాక్స్, గాడ్రిచ్, ఏషియన్ పెయింట్స్ ఎక్సెట్రా తదితర కంపెనీలు మీ స్కోర్ను యాక్సెస్ చేస్తాయి. ఇది మీకు క్యాంపస్ లేకుండా ఉద్యోగం దొరకడానికి బెస్ట్ ఛాన్స్. ప్రతిసారి ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. 4 ఉంటే సరిపోతుంది. 3 months కష్టపడి మీరు ప్రిపేర్ అయితే మీరు 3 LPA నుండి 7 LPA వరకు ప్యాకేజ్తో మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఎవరు మీకు అవకాశాలు ఇవ్వడం లేదని బాధపడకండి. మీకు అవకాశం ఇచ్చే ద బెస్ట్ పరీక్ష ఇది. దీనిని మీరు ఉపయోగించుకోండి. త్వరగా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేను మీ కామెంట్స్కు ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ పొందాలి అంటే టీసీఎస్ ఎన్క్యూటీ తప్పనిసరి అని మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను మళ్ళీ వీక్షించండి. థ్యాంక్ యూ ఆల్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. రేపే లాస్ట్ డేట్. ఆల్ ది బెస్ట్.